హాయ్ హలో నమస్తే, ఇది మన యూట్యూబ్ ఛానల్. ముందుగా మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీద కాకుండా ఆడియో మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు వీడియో చూసి ఉంటారు కదా, మీ కళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాయి. సో వీలైతే కళ్ళు మూసుకుని ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకండి మాటతో పోయేది చూసేదాకా అంటే మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పింది. ఇది మాటలతో మనకు అర్థమైపోయే విషయమే. దీన్ని కళ్ళతో చూసి ఈ ఫోన్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం ఎందుకని అలా అన్నా. సరే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా. స్థితప్రజ్ఞత, మైండ్ పవర్, మనోశక్తి అంటే ఏమిటి? అది మెదడుకి సంబంధించిన శక్తా, మనసుకి కావలసిన దృఢత్వమా, ఆత్మకు తెలిసిన జ్ఞానమా అన్న మీమాంసలొద్దు. అన్నీ కలిస్తేనే శక్తి. మనసుని యొక్క పెద్ద పునాదిగా, శక్తిని దాని స్తంభాలుగా ఊహించండి. దానిపై నిర్మాణమే స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞత, మనోశక్తి పరస్పర ఆధారాలు. ఇంతకీ స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే కష్టం. ఇంద్రధనుస్సుకి 7 రంగులు ఉన్నట్టు స్థితప్రజ్ఞతకి ఈ కింది లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేవో మీరే చూసుకోండి. 1. ఒక ఊహించని పరిణామం ఏర్పడినప్పుడు అతడు కరెక్ట్గా స్పందిస్తాడు. పరిష్కారం ఆలోచిస్తాడే తప్ప తన బలహీనతలకి ఏడవడం, బాధపడడం, కోపం తెచ్చుకోవడం వాటికి ప్రాధాన్యత ఇవ్వడు. ప్రాముఖ్యత ఇవ్వడు. 2. ఆలస్యం అమృతం విషం అన్న సూక్తిని, నిదానమే ప్రధానం అన్న నానుడిని సందర్భాన్ని బట్టి కరెక్ట్గా వాడతాడు. ఏ పనులకి ఏది సూట్ అవుతుందో అతనికి నిక్కచ్చిగా తెలుసు. మరి మీకు తెలుసా? 3. వ్యాపారంలో ప్రత్యర్థి వేరు, జీవితంలో శత్రువు వేరు. జీవితంలోనూ వ్యాపారంలోనూ తనకి శత్రువులు ఎవరో ప్రత్యర్థులు ఎవరో అతడికి కరెక్ట్గా తెలుసు. మరి మీకు తెలుసా? 4. చుట్టూ ఉన్న వ్యక్తులలో సరైన రీతిలో తన బంధాలని సరిగ్గా ఉంచుకోగలడు. ఆప్యాయతలకు మొహమాటాలకి మధ్య స్పష్టంగా గీత గీసి ఎవరిని ఎంత దగ్గరకు తీసుకోవాలో, ఎవరిని ఎంత దూరంగా ఉంచాలో స్పష్టంగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు మీలాగా. 5. తన బలహీనతల్ని పూర్తి పరిణామంలో గ్రహించి ఉంటాడు నాలాగా. వాటిని ఆనందిస్తూ ఉంటాడు. వాటి పరిణామం దాటితే మాత్రం అదుపులోకి తీసుకుంటాడు. ఉదాహరణకి ఏంటి? తాగుడు, సిగరెట్ లాంటివి అతనికి వ్యసనాలు కావు. అవసరమైతే ఆనందిస్తాడు అంతే. మీరు మాత్రం ఇలా చేయకండి. 6. అతడికి కోరిక ఉంటుంది కానీ అసంతృప్తి ఉండదు. కోరిక తీర్చుకోవడం కోసం చేసే ప్రతి పనిలోనూ సంతృప్తి పడుతూ ఉంటాడు. 7. నిశ్చయంగా ఎవరికి అపాయం కలగని ఆనందాన్ని పొందటం ఎలాగో కరెక్ట్గా తెలుసు. ఎవరికి? మీకే. 8. తన ప్రస్తుత జీవిత విధానం, వ్యసనం, అలవాటు, దినచర్య, స్నేహం, రిస్క్ ఇవేమీ భవిష్యత్తులో తనకి ప్రమాదం కలిగించవని తెలుసుకుని ఉంటాడు. 9. తన జీవిత ప్రణాళిక అతని దగ్గరే ఉంటుంది, ఇంకెవరి దగ్గర కాదు. 10. అవసరమైనప్పుడు కేవలం అవసరమైనది మాట్లాడడం, పనిలేని విషయాల్లో తలదూచి తన అభిప్రాయాలు చెప్పడం, వాదించకపోవడం, దానికన్నా ముఖ్యంగా తను నమ్మిన దాన్ని గుడ్డిగా నమ్మకుండా అవతలి వారి మాటల్లో తర్కాన్ని గుర్తించడం అతని ఆయుధాలు. లాస్ట్ పాయింట్ అదుర్స్ కదండి. ఈ 10 లక్షణాలే అతడి మనోశక్తికి నిదర్శనాలు. సరే, వీటిలో మీకు ఏ లక్షణాలు ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి మీరు కామెంట్ చేసినా పర్లేదు, లైక్ చేసినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసినా పర్లేదు. థ్యాంక్ యూ.